పీరియడ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే దానివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా, లేదంటే అలా ఉంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నట్లేనా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. సో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ శ్రీ దుర్గా, యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా పీరియడ్స్లో నార్మల్ ఒక 80 ml ఫ్లో అనేది ఉంటుందన్నమాట. అండ్ పీరియడ్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 5 to 7 days వరకు ఉంటుంది అనమాట. సో అంతకన్నా రోజు హెవీగా బ్లీడింగ్ అవుతుంది, రోజుకి ఒక 5-6 ప్యాడ్స్ వెట్ అయిపోతున్నాయి, ఫ్రీక్వెంట్ గా ప్యాడ్ చేయాల్సి వస్తుంది, అండ్ బ్లీడింగ్ తో పాటు హెవీగా క్లాట్స్ లాగా పడుతున్నాయి అని అంటే దట్ ఈస్ నాట్ నార్మల్ అండి. అది నార్మల్ కాదనమాట. సో హెవీగా బ్లీడింగ్ ఉన్నట్లు గుర్తించాలి. సో చాలా మంది ఇట్లా హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, పీరియడ్స్లో ఎక్కువ పెయిన్గా ఉంటున్నా కూడా ఇగ్నోర్ చేస్తారనమాట. సో దీనివల్ల బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యి వాళ్ళకి ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోవడము అనేది జరుగుతుంది. సో దానివల్ల వీక్నెస్, టైర్డ్నెస్ అండ్ ఎనీమియా వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డిలే అవుతుంది అనమాట. సో ఎవరికైనా పీరియడ్స్లో హెవీగా బ్లీడింగ్ అవుతుంటే కనుక డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. సో ఎందుకంటే గర్భసంచిలో కొన్నిసార్లు గెడ్డలు అంటాం, ఫైబ్రాయిడ్స్. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, లేదంటే గర్భసంచి వాపు అనేది ఉంటుంది, ఎడినోమయోసిస్. సో ఈ కండిషన్లో కానీ, లేదంటే గర్భసంచి పొరలో ఎండోమెట్రియల్ పాలిప్ అనేది ఉంటుంది అనమాట, చిన్న కంతి లాంటిది. సో ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, సో ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో మనం హెవీ బ్లీడింగ్ అనేది చూస్తుంటాం అనమాట. సో థైరాయిడ్ ఎబ్నార్మాలిటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ కండిషన్స్ అన్నిట్లో మనము చూస్తుంటాము. సో మీకు కనుక పీరియడ్స్లో హెవీగా బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి మీకు ఏ ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మీ ఫర్టిలిటీని అకార్డింగ్లీ మీకున్న ప్రాబ్లం బట్టి ప్లాన్ చేయొచ్చు అనమాట. సో హోప్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ.